వీళ్ళు ఒకరి మీద ఒకరు పోసుకున్నారంటే ఇంకా సుధాకర్ రెడ్డి గారు ఒకవైపు ప్రత్యేక హోదా గురించి ఆందోళన చెందుతున్న సమయంలో పోలవరం గురించి కూడా ప్రస్తావన తెచ్చారు కేశవరావు గారు. పోలవరం డిజైన్ మార్చాల్సిందే, అది మొదటి నుంచి అడుగుతూ ఉన్నాం, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం, లేకపోతే లక్షల మంది నిరాశ్రయాలు అవుతారని. ఏంటి దాని మీద ఎటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్లే అవకాశం ఉంది? ఒకవైపు పోలవరం 2018 పూర్తి చేస్తామని చంద్రబాబు గారు ప్రామిస్ చేస్తున్నారు. సరే, నిధులు రాలేదండి, ఇంకా 90% నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని గురించి భానుగారితో మాట్లాడదాం. అంటే తెలంగాణ మొదటి నుంచి కూడా పోలవరం డిజైన్ మార్చినట్టయితే మా దగ్గర ఉండేటువంటి గిరిజనులు ఎవరైతున్నారో ముంపుకు గురవుతున్నారు, వారికి ఇబ్బంది అవుతారు. ఇన్ని మండలాలకు ముంపై గురవుతున్నాయి కాబట్టి అందుకొరకే డిజైన్ మార్చినట్టయితే ఇతర రాష్ట్రాలకు కూడా ఇబ్బంది లేకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిద్ది అనేటువంటి నమ్మకంతో. ఎందుకంటే రెండు రాష్ట్రాలు కూడా కరెక్టే, కానీ డిజైన్ మార్పుకు సంబంధించి ఎక్కడ ఆలోచన లేదు. యాజ్ ఇట్ ఈస్ డిజైన్ తో వెళ్ళే అవకాశం ఉంది. మా యొక్క సహకరిస్తారా లేకపోతే రేపు అడ్డం పడతారు పోలవరానికి? రిషి గారు, మేమైతే పోలవరానికి ఇప్పుడు అడ్డుపడతాం అనేటువంటిది కాదు. మేము మొదటి నుంచి కూడా చెప్పేటువంటి ఒక విషయం, ఇటు ముంపుకు గురి కాకుండా మేము ఇప్పుడు మహారాష్ట్రతో ఎట్లా ఒప్పందం చేసుకున్నాం, అటు ముంపుకు గురి కాకుండా మాకు సామరస్యం సమస్య. ఇక్కడ పక్క రాష్ట్రాలతో ఒప్పందాలు బాగానే ఉంటాయి, కానీ మీరు తెలుగు రాష్ట్రాలు రెండు ప్రాజెక్టుల విషయంలో మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు, అయ్యా రెండు పొరుగు రాష్ట్రాలతోటి ఎటువంటి కొట్లాట అనేటువంటిది ఉండదు, సామరస్యంగా సాక్షిగా చెప్తారు. హరీష్ రావు గారు తర్వాత ఉమ్మగారు ఇద్దరు మళ్ళీ అదే ఆ ఉమ్మగారితో మాట్లాడుతాను హరీష్ రావు గారు కూడా అంటాడు స్పష్టంగా, ఎక్కడ కూడా జల వివాదాలకు సంబంధించింది సామరస్యంగా పరిష్కారం చేసుకొని రెండు రాష్ట్రాలు కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటిదే మా ఆకాంక్ష. కాబట్టి మేము ఎక్కడ కూడా పేచీ పెట్టుకొని ఆ రాష్ట్రానికి ఇబ్బంది పెట్టి మా రాష్ట్రంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకునేటువంటి అవకాశం లేదు. ఇటు మహారాష్ట్రతో అదే, కర్ణాటకతో అదే, మా ఆంధ్రప్రదేశ్ తోటి కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకొని నీటిని అంతా కూడా ఒక్కొక్క బొట్టును ఒడిసిపట్టుకొని మా తెలంగాణ సస్యశ్యామలం చేయాలనేటువంటి సంకల్పంతో కృషి చేస్తున్నాం. హైకోర్టుకు సంబంధించి పునర్విభజన చట్టంలో హైకోర్టు విభజించాలనేటువంటిది ఉన్నప్పటికీ కూడా మేము అది కూడా ఇంకొక అడుగు ముందుకేసి, అయ్యా ఆంధ్రప్రదేశ్ ఒకవేళ ఇబ్బంది ఉన్నట్టయితే మా హైదరాబాద్లోనే వారికి వసతి సౌకర్యం కల్పిస్తామనేటువంటి ఒక మాట కూడా చెప్పినాం. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోవటం వల్ల నిన్న స్వయంగా కేంద్ర మంత్రి చెప్పిండు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోవటం వల్లనే ఇలా హైకోర్టు విభజన జరుగుతలేదనేటువంటి ఒక మాట చెప్పిండు. కాబట్టి ఏదైనా బలపరిచారు, మీ ఎంపీ వినోద్ బలపరిచారు, విభజన సమస్యలు అనుకోవట్లేదన్న రకంగా మాట్లాడారు. అంతే కదా, 23 నెలల నుంచి ఒక విషయానికి వస్తే ఇలా గిరిజన విశ్వవిద్యాలయం మాకు కాకపోయాయి, అదేవిధంగా హైకోర్టు విభజన కాకపోయాయి, ప్రాణహిత చెవెళ్ళ ఏదైతే ప్రాజెక్టు ఉందో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకపోయాయి. కాబట్టి ఇట్లా వరుసగా దదుతూ పోతుంటే ఇటు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదా, హైకోర్టు విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తలేదా. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది అనేటువంటి దృక్పథంతో నిన్న వినోద్ గారు, కేశవరావు గారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా రెండు రాష్ట్రాలు సమానంగా తెలుగు రాష్ట్రాలం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనేటువంటి దృక్పథంతో మేము కేంద్ర ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం. ఈ రెండు విషయాల్లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పండి. పోలవరం డిజైన్ గురించి కేశవరావు చేసిన కామెంట్, హైకోర్టు విభజించకుండా అడ్డుపడుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి అన్న కామెంట్ కి సంబంధించి పోలవరం డిజైన్ మార్చేది ఎక్కడ చట్టంలో లేదండి, యాజ్ ఇట్ ఈస్ కావాలి. డిజైన్ మార్చడానికి అది అయ్యే పని నిరాశలు అవుతారని కేకే అన్నారు, వాళ్ళు తీర్చుకుంటారు. అది అక్కడ కూడా చాలా లాస్ వస్తుందండి. అది విభజన చట్టంలో ఉన్న అమలుకే మళ్ళీ బ్రేక్ చేస్తే ప్రొలాంగ్ అవుతుంది. అసలే ఇప్పుడు పోలవరం 5 సంవత్సరాల్లో ఉంటే 16,000 ఎస్టిమేట్ వేస్తే 30,000 అయింది, 650 కోట్లు ఇప్పటికి ఇచ్చారు. అంటే 10% కూడా ఇవ్వాలి. అది ఎప్పుడు అవుతుంది, 100 సంవత్సరాలు కాదు. పోలవరం లేతే ఎడారైపోతుంది. మేమే కాదండి, పోలవరం నుంచి చాలా చోట్లకి నీళ్ళు వస్తాయి. తెలంగాణలో కూడా సస్యశ్యామలో చేస్తుంది పోలవరం, మా ఒక్కళ్ళకే కాదు. అదొకటి. అసలు విభజనలో ఏదన్నా కొద్దిగా మేము ఊపిరి పీల్చుకునేది ఏదన్నా ఉంది అంటే పోలవరం ప్రాజెక్ట్, అది కూడా గండి కొడితే అది అయ్యే పని కాదు. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే మేమనేది వివరించిన చట్టంలో ఉన్నవే ఉత్తరాంధ్రకి ప్యాకేజీలు, రాయలసీమకి ప్యాకేజీలు ఎక్కడ ఇచ్చారు. నేను అనేది అంటే సోదరుడికి చెప్తున్నాను, ఏదో అన్ని కళ్ళబొల్లి మాటలన్నీ కాంగ్రెస్ కేసి తప్పించుకోవడం కాకన్నా ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఇచ్చిన ప్యాకేజీల గురించి ఏం మాట్లాడారు, విశాఖ రైల్వే జోన్ గురించి ఏం మాట్లాడారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల గురించి దాని గురించి నిధులే ఇవ్వట్లేదండి. ఐఐటి ఎయిమ్స్ కి ఇచ్చింది ఏంటండి 30 కోట్లు 40 కోట్లు ఇస్తే ఎప్పుడు ఆ ఇన్స్టిట్యూట్స్ అవుతాయి? అవన్నీ విభజన చట్టంలో పెట్టినవే కదా ఇనాగ్రేషన్ చేస్తున్నారు. రాజధానికి డబ్బులు ఇస్తా అని అంత పెద్ద మోడీ పండగ పూట వచ్చి గుప్పుడు మట్టి
చెంబుడు నీళ్ళు అప్పుడు నేను చెప్పించా మాకు మట్టి నీళ్లు ఇచ్చారు, చెప్పించాను. మీడియా సాక్షి మీ రికార్డ్స్ తీయండి. మీకు మాకు మట్టిని నీళ్లు ఇచ్చారు, బీహార్ కేమో 1,65,000 ఇచ్చారు. ఓకే, నాకు సంతోషం. నేనన్నా మీరు బీహార్ మీరు మట్టి కొట్టుకుపోతారన్నారు, రిజల్ట్స్ ఏమొచ్చినాయి? ఇలా తప్పండి. ప్రజాస్వామ్యంలో కేవలం ఈ రాజకీయాల కోసం చేయకూడదు. వాళ్ళకి ఫస్ట్ నుంచి మా 2 తెలుగు రాష్ట్రాల మీద చిన్న చూపు ఉందండి. వాళ్ళు మళ్ళీ ఒకవైపు వాళ్ళు మిత్రపక్షం, ఒకవైపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని నిన్న బీజేపీ నాయకుడు ఎవరు ఎమ్మెల్యే తెలుగుదేశాన్ని వాళ్ళు తిట్టుకుని పప్పం కలుపుకుంటున్నారు తప్ప, అరే మేము బాధ్యత వహించాలి, మేము ఇద్దరం కలిసి ఎన్నికలకు వెళ్ళాం, మిత్రపక్షం ఇది మా బాధ్యత, మేము ఇచ్చిన ఎన్నికల వాగ్దాన్ని నిలబెట్టుకోవాలన్న మాటకి కుంటి సాకులు పెడతారండి. నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రులు ఉండి, హరిబాబు గారు ఎంపీగా ఉండి రైల్వే జోన్ తెచ్చుకోలేకపోయినారు. వైజాగ్ ఎంపీ, బీజేపీ ఎంపీ రైల్వే జోన్ వాళ్ళ నిలదీసి అడగలేకపోయిన దౌర్భాగ్య స్థితిలో బీజేపీ ఉంది. ఏమనాలి? కేంద్రంలో అధికారంలో ఉండి మీరు రాష్ట్రానికి ఏం సాధించి ఇచ్చారు చెప్పండి. భాను గారు, నిన్న మరొకసారి ఏపీ సీఎం గంగభవన్ గారు ఈ వైజాగ్ జోన్ అనేది ఈ 2 సంవత్సరాలు వచ్చింది కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వం. అదే నేను చెప్తున్నా, మీరేం చేశారు? మేము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, మేము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఆ విషయం చెప్పదలుచుకున్నారా మీరు? మేము నేను ఎందుకని చెప్తానండి, అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్ ఆదుకు నేను అందుకనే అన్ని కేటాయిస్తున్నారు, తొందర ఎందుకు పడుతున్నారు? అన్ని కేటాయింపులు జరుగుతున్నాయి, తొందరలోనే పూర్తి అవుతాయి. మాకైతే నమ్మకం విశ్వాసం మాకుంది. ప్రతిపక్షం కాబట్టి వాళ్ళకి ఎంతసేపు రాళ్ళేసే ఉద్దేశం కాబట్టి నమ్మాల్సిన అవసరం ఉంది. అంటే మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు ప్రజలు బాగా నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చెయ్యము. వేరే దృష్టితో చూస్తున్నారని నిధులకు సంబంధించి 15,000 కోట్లు 2,800 కోట్లు ఇస్తే అయ్యిలోటు ఎప్పుడు పోవాలి, రెవెన్యూలోటు ఎప్పుడు పోవాలి? ఇంకో 2 ఏళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. 3 సంవత్సరాలు అయిపోయింది. పోలవరం 650 కోట్లు ఇచ్చారు. ఎన్నికలకి సంబంధం లేదండి, ఎన్నికలకి అభివృద్ధికి సంబంధం లేదండి. నేను అదే చెప్తున్నా, దయచేసి ఆ రాజకీయ కోణంలో చూడొద్దండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్ గా మారిపోయింది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్నాం. దీని అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే కొంత భరించాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు బాగా చెప్పారు భాను గారు, కేంద్రంలో ఉన్న పెద్దలు చెప్తే సంతోషంగా ఉంటుంది కదా. మీ అభిప్రాయం వాళ్ళు చెప్పాలి కదా. నేను ఒకటే అడిగేది, నేను అదే చెప్తున్నా, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయి తీరుతుంది. మీరు పోలవరం చెప్పారు, పోలవరం రైల్వే జోన్ ఇవ్వకన్నా అయిపోతుంది, మీరు ప్యాకేజీలు ఇవ్వకన్నా అయిపోతుంది, పోలవరం నిధులు మంజూరు చేయకన్నా అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది? మీరు నిధులు ఇవ్వకన్నా ఎక్కడ అవుతుందండి? ఆయన మట్టిని, గుప్పుడు మట్టిని చెంబు నీళ్లు చేస్తే అయిపోతుందా? చెప్పండి, అయిపోతుంది? నీళ్ళని అంత గీతా చేయొద్దండి, ఇప్పుడు అంత అవసరం లేదు. మీరు ప్రజలు చెప్పించారు మిమ్మల్ని, మీరు ఇలా ఉంటారనే ప్రజలు మిమ్మల్ని చెప్పించారు. కాంగ్రెస్ పార్టీ బీహార్ లో మీరు మట్టి కట్టుకుపోతారని పండుగ రోజు రాజధాని కట్టుబట్టలతో వెళ్ళినప్పుడు రాజధానికి రూపాయి ఇవ్వలేదు. మోడీ గారు వచ్చి, ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో గంగాభవాని గారు, భాను గారు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ విమర్శించుకోవడమే ప్రజలు మాత్రం చూస్తూ ఉండాలి. ఒకటి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే చెప్పించేది ఏంటండి. అందుకని పవర్ ఉందని ఎవరు పోలవరం ప్రాజెక్టు విషయంలో మాకు అభ్యంతరం లేదు. మేము అనేది ఏమిటంటే కొంతమంది గిరిజనులు ముంపుకు గురవుతున్నారు. ఆ ముంపుకు గురై ఇలా భద్రాచలం 7 మాట్లాడుకోండి. మీరు సామరస్య పరిష్కారం ఆ విధంగా కాదు, సామరస్య హైకోర్టుకు మౌలిక సదుపాయాలు ఇవ్వలేదని సదానంద గౌడ్ చెప్పారు. దాన్నే వినోద్ కూడా బలపరిచారు. విషయాలు ఇక్కడ ఒకటి, పోలవరం విషయంలో 2 ముఖ్యమంత్రులు కూడా ఎవరికి అభ్యంతరాలు లేవు. ఇవాళ కేశవరావు గారు ప్రత్యేకంగా దాన్ని లేవనెత్తడం వెనక ఆయన ఆ ఎజెండా ఏముందో, ఎందుకంటే పాత కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఇంక ఎందువల్ల ఆయన ఏమి ఆశించి చేసినారో తెలియదు, కానీ అది మాత్రం పొరపాటు. ఎందుకంటే
ఇద్దరు ముఖ్యమంత్రులు కరెక్ట్ ఎట్లయితే మేడం, కరెక్ట్ ఎట్లయితే ఇలా భద్రాచల పరిసర 7 మండలాలలో ఉండేటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతాడు. ఆయన కాంగ్రెస్ ఆయన టీఆర్ఎస్ కాంగ్రెస్ అని మాట్లాడతాడు. ఎట్లా రిషి గారు మీరు ఇట్లా స్పష్టంగా ఉంటుంది ఆడ టీఆర్ఎస్ పోలవరం విషయంలో పూర్తిగా మాట్లాడి తెలుగుదేశం కాబట్టి నువ్వు అట్లా మాట్లాడతావు. రాజ్యసభ సభ్యుల గురించి నువ్వు ఎట్లా మాట్లాడేది? మా విధానాన్ని కేశవరావు పోలవరం విషయంలో స్పష్టత పార్టీ విధానం అయితే పార్టీలో మాట్లాడేవారు. పార్టీలో ముఖ్యమంత్రి గారు కానీ నిన్న ప్లీనరీ మీరు వినగలితే విని అనేది ఏమంటే పోలవరము పార్లమెంట్ జరుగుతా ఉంది కాబట్టి పోలవరం విషయంలో జరిగింది ప్లీనరీ ఖమ్మంలో కాబట్టి అటువంటి ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అక్కడ చర్చ జరిగి ఉండాల్సింది. ఆ డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడు కేశవరావు గారు దాన్ని లేపారంటే నిజంగానే ముఖ్యమంత్రి గారి మీద అనుమానాలు వస్తాయి. మళ్ళీ ఆయనే అడ్డుపడుతున్న అనుమానం తెచ్చే విధంగా కేశవరావు గారు ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని చెప్తున్నా. కానీ మీరు ప్రస్తావించాడు కేసీఆర్ గారు. ప్లీనరీలో కేసీఆర్ గారు ఖమ్మంలో జరుగుతుంది కాబట్టి ఆ రోజు 7 మండలాలు తొందరపాటుతోటి ఆ విధంగా ముంపు మండలాలుగా ప్రకటించి ఆ విధంగా తీసుకొని బిల్లు తీసుకోమని తీసుకోమని కాదు, మా ఇష్టం కాదు, మా ఇష్టం కాదు, మా విధానం ఏమిటో పెట్టిండు. దాని విషయంలో మాట్లాడితే కరెక్ట్ అంటే ఎట్లా సబ్జెక్ట్ పూర్తి వ్యక్తిగతంగా కేశవరావు ఏమిటో నాకు సంబంధం చెప్పు. మా విధానం ఏమిటో స్పష్టంగా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడిందంటే మా విధానం మాట్లాడింది. అదే ఆయన కేశవరావు గారు మాట్లాడింది వ్యక్తిగతం కాదనే మాట మీరు చెప్పండి. మేము వద్దాం, మాకు తెలిసి మేము చెప్తున్నాం. ఎందుకు మాట్లాడే ఒక నిమిషం తెలియదు కానీ 7 మండలాల్లో 5 మండలాల విషయం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగినాయి, జరుగుతా ఉన్నాయి సామరస్యంగా. మనం ఏదో కొత్త పోయింది చెప్పడం కేశవరావు గారు కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళ మధ్య ఏదో అవగాహన కానీ జరుగుతా ఉన్న చర్చ అనేది వాస్తవం తెలిసి మనం అడ్డం మాట్లాడకూడదు. హైకోర్టు విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు 2 ప్రాంతాల జేఏసీలు కలిసినప్పుడు కూడా మీకు ఏ లెటర్ కావాలని తీసుకుపోండి, నా వల్ల ఏ అబ్జెక్షన్ అని చెప్పడం జరిగింది. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కోర్టు కల్పించాల్సినటువంటి భవనాలు కానీ కొంత ఇబ్బంది ఉంది. ఈ సచివాలయానికి దానికి ఎందుకు పెట్టినారంటే పరిపాలన అక్కడి నుంచి సాగుతుంది అంటేనే అధికారులు అక్కడికి మూవ్ అవుతారు, దాంతో అన్ని మూవ్మెంట్స్ స్టార్ట్ అవుతాయనే ఉద్దేశంతో తాత్కాలికంగా మూవ్ చేద్దామనే ప్రయత్నం చేసినారు. డెఫినెట్ గా దాన్ని కూడా స్థలం చూస్తా ఉన్నారు. సదానంద గౌడ్ గారు 2 ఏళ్ల నుంచి చేయకుండా, ఎందుకంటే 2 ఏళ్ల కింద చేయకుండా 2 ఏళ్ల నుంచి చేయకుండా ఇప్పుడు మాత్రమే చేయడం వెనుక ఉన్న రిజిడ్ ఎజెండాను బయటపడాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ఇన్ని దినాలు ముఖ్యమంత్రి అడ్డుపడతానని చెప్పలా, ఇవాళ చెప్పడం వెనుక ఏముందనేది డెఫినెట్ గా అర్థం చేసుకోవాలి. అది చెప్పాలి, వాళ్ళే చెప్పాలా, బాను లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆ ప్రాంతం వాళ్ళు. కాబట్టి ముఖ్యమంత్రి గారు గాని ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ గాని అక్కడ స్థలం కేటాయించడంలో గాని ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఆ ఇబ్బంది ఉంటే వేరే స్థలం ఇప్పుడు పెట్టి ఇక్కడైనా డివిజన్ చేయడం మాట వారు కూడా చెప్పినప్పుడు వాస్తవం. దాని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం వ్యాఖ్య చేసినా ఒకసారి చూడండి. మీరు చూడండి ఎక్కడో ఎట్లా పెడుతున్నది టీడీపీ ఆరోపణ. నేను టీడీపీ కాదు, ఆ ప్రాంతం అందరి ఆరోపణ.
ప్రతిపాదన ఎవరి ఆరోపణ కాదు. ఎక్కడ అడ్డుపడుతున్నారు మాట ఎక్కడ రాలేదండి. రాష్ట్ర ప్రభుత్వం స్థలంకు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పారు కానీ ఎక్కడ అడ్డుపడుతున్నారని మాట పడదు. అందుకే నేను కూడా చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతిపాదన పంపిస్తే కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. హైకోర్టు విభజన విషయంలో మాకు క్రిస్టల్ క్లియర్ గా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రతిపాదన అడిగిందో ఆ విధంగా ప్రతిపాదన పంపించాలని చెప్పి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రైట్. కేంద్ర సహకారం అంతంత మాత్రమే ఇవ్వాల్సిందని ముఖ్యమంత్రి అడుగుతూనే ఉంటారు. మీరు ఏదో మీకు తోచిన 30 కోట్లు 40 కోట్లు 100 కోట్లు ఇస్తూ ఉంటారు. ఇలా ఎన్నాళ్ళో చెప్పగలుగుతారా? లేదండి, ఖచ్చితంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం ఆదుకునే పదే అదే చెప్తున్నాను. ఎందుకంటే మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతిసారి మేము మంత్రుల్ని కలుస్తున్నాం. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకు వివరిస్తున్నారు కాబట్టి గట్టి నమ్మకం విశ్వాసం మాకుంది. నేను ఒకటే చివరిగా సీమాంధ్ర స్వర్ణాంధ్ర అవడం ఖాయం. అలాగే తెలంగాణ బంగారు తెలంగాణ అవడం ఖాయం. ప్రత్యేక ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ ఖచ్చితంగా అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏ విధంగా ఆదుకోవాలో అన్ని విధాలు ఆదుకుంటుంది. మాట్లాడుతున్నారు తొందరలో దాని మీద కూడా తొందరలో క్లారిటీ కూడా ఇస్తారు. ఇవాళ వెంకయ్యనాయుడు గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ లేకపోతే కేంద్రంలో మరి మంత్రి కానీ వస్తుంది ప్రత్యేక హోదా గురించి పరిశీలిస్తున్నారు మీరు చెప్పిన మాట ఇవాళ స్టేట్మెంట్ వస్తుందని ఏమన్నా అష్యూరెన్స్ ఇవ్వగలరా? ఎన్టీవీ ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తామండి. ఖచ్చితంగా ఈ రోజే రేపు ఖచ్చితంగా మాట్లాడతారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఖచ్చితంగా మంచి మాట తీపి కబురు చెప్తారండి. వెరీ గుడ్. తీపి కబురు పాపం ఈయన భానుగారు అన్నాడు. ఐ అగ్రీ. నేను కన్క్లూడ్ చేస్తున్నాను. మా రాష్ట్రం నుంచి తెలుగు మంత్రులు వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు, అశోక్ గజపతి గారు, మరి నిర్మలా సీతారామన్ నలుగురు ఉన్నారు. అక్కడ మంత్రి ఈయనకి ఆ స్థాయి లేకపోయినా వాళ్ళు మంత్రిగా యాజ్ అ కేబినెట్ ర్యాంక్ లో వాళ్ళు ఉన్నాక మీరు ఇలాగ ఇచ్చారు. ఇది కాదు మనం మేనిఫెస్టోలో పెట్టాము, ఎన్నికల వాగ్దానం ఇచ్చాను. మంత్రులు ఏమి మాకు ఎష్యూరెన్స్ ఇవ్వట్లేదు. భాను గారు ఇస్తున్నారు, సంతోషం. కానీ భాను గారు వాళ్ళ నలుగురు మంత్రుల చేత ఒక స్టేట్మెంట్ ఇప్పియండి. భాను గారు ఆ నలుగురు కనీసం తెలుగు మంత్రుల చేత, అశోక్ గజపతి గారు, సుజనా చౌదరి గారి చేత మీ స్ఫూర్తి వాళ్ళకి రావాలని మేము ఆశిస్తున్నాం. ఐ అప్రిషియేట్ యూ, ఐ అప్రిషియేట్ బ్రదర్, తమ్ముడు మిమ్మల్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా. మీ స్ఫూర్తి నలుగురు మంత్రులు వడ్డించే వాళ్ళు ఆథరైజ్డ్ వాళ్ళు ఉంటే చాలా బాగుంటది. సాయంత్రం లోపు వస్తుంది. భాను ప్రకాష్ గారు, థ్యాంక్ యూ దయాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ గంగారావు గారు లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.